ఫ్రెండ్స్, నమస్తే అండి. పప్పుచారు ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపించేది సింపుల్గా అండి. 2 అవర్స్ ముందు మనం కందిపప్పు నానబెట్టేసుకొని కడిగేసుకొని పక్కన ఉంచుకోండి. అలాగే మన వెజిటేబుల్స్ అయినా ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ముక్క అనపకాయ, 4, 5 బెండకాయలు, ఇంకా 2 టమాటాలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోండి క్యూబ్స్ లాగా. ఏం చేయాలంటే మనం పప్పు ఉంది కదండి, మనం కుక్కర్ తీసుకుని ఆ పప్పుని కుక్కర్లో వేసుకొని తగిన నీళ్ళు పోసేసుకుని దాని మధ్యలో గిన్నె పెట్టేసుకుని వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి. లేకపోతే పేస్ట్ కింద అయిపోద్ది. అందుకని ఇలా ఈ టిప్ నేను పప్పు ఉడికినప్పుడు ప్రతిసారి చెప్తా ఉంటాను. ఇది ఫాలో అవ్వండి. మనం ఇలాగా ఇది ఉడికేలాగా మనం చింతపండు కొంచెం నానబెట్టేసుకోండి. ఈ పప్పు అంతా ఇలాగ ఉడికిపోయింది కదండి, చూసుకున్నారు కదా. మనం చింతపండు పుసుకుని పక్కన ఉంచుకోవాలండి. కావాల్సినంత వాటరు, చింతపండు వాటరు. పప్పుచారు కదండి, కంపల్సరీ చింతపండు ఉండాల్సిందే. మనం పప్పు గుత్త మీద వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని తిప్పేసుకోవడమే అండి. అలాగే మన చింతపండు వాటర్ ఉన్నాయి కదండి, అవి పోసేసుకోవాలండి. పోసేసుకొని ఉప్పు, పసుపు, కారం, ఇంకా దీంట్లో ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మామూలుగా సాంబార్ అయితే వేరేగా ప్రాసెస్ ఉంటుందండి. ఇది ఓన్లీ పప్పుచారు కాబట్టి ఇలా చేసుకోండి. నేనైతే చిన్న బెల్లం ముక్క వేస్తానండి. మీరు చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఉత్తిగా చేసుకునే కన్నా కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. సాంబార్కి ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సాంబార్ ఎప్పుడైనా విడిగా చూపిస్తాను, ఎందుకంటే పౌడర్కి అవన్నీ ఆడుకోవాలి కదండి. అవేంటో కూడా నేను ఇంకోసారి వేరే వీడియోలో చెప్తాను. వేరే సాంబార్ వీడియో పోస్ట్ చేస్తానండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇది మరుగుతూ ఉన్నప్పుడు మనం పోపుకి కావాల్సిన పెట్టుకోవాలి కదండి, కావాల్సినవన్నీ తీసుకోవాలండి. ఏంటంటే ధనియాలు, జీలకర్ర, మెంతులు కొంచెం, ఆవాలు కొంచెం, ఇంకా పాకు, వెల్లుల్లిపాయలండి, ఒక 2 ఎండుమిర్చి కూడా తీసుకోండి. అంతే అండి. ఇవన్నీ మనం ఏం చేయాలంటే ముందు వెల్లుల్లిపాయలని చితకొట్టేసుకుని పక్కన ఉంచుకున్నాం కదండి. కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకుని ఈ మొత్తం ఈ స్పైసెస్ అన్నీ వేపేసుకోవాలండి. బాగాను వేపేసుకొని ఇప్పుడు మనం మరుగుతున్న పప్పుచారు ఉంది కదండి, మరుగుతున్నప్పుడే ఈ పప్పు వేసుకోవాలి పప్పుచారుకి. అంతే అండి, పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది. కాకపోతే కొంచెం సేపు మరగనివ్వాలండి. ఇవన్నీ ఆ ఫ్లేవర్ అంతా దిగేదాకా ఎంతో రుచికరమైన మన పప్పుచారు అనేది రెడీ అయిపోతుందండి. అలాగే పప్పుచారుతో కాంబినేషన్ ఉప్పు చేప, అది ఎలా తయారు చేసుకోవాలని ఇంకో వీడియోలో చూపిస్తాను. పప్పుచారు, ఉప్పు చేప చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్లేవర్ అంతా అందులో దిగి చాలా రుచికరంగా ఉండే మన పప్పుచారు అనేది రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసుకోవడం అండి. ఒకవేళ వీడియో కనుక ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అస్మాన్ అడుగుతున్నాను. థ్యాంక్ యూ.